తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. సో రూరల్ ప్లేసెస్లో ఫర్టిలిటీ మిస్కన్సెప్షన్స్ అనేది చాలా ఉంటాయి. అంటే రూరల్ ప్లేసెస్లో కొన్ని పల్లెటూర్లలో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, అంటే పిల్లలు పుట్టడం లేదు అని అంటే వాళ్ళల్లో కొంచెము పెద్దవాళ్ళు, కొంచెం పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు కొన్ని చెప్పడం వల్ల వాళ్ళల్లో ఏంటి అంటే మేము పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే మాకు పిల్లలు పుట్టడానికి వాళ్ళు వేరే ఏమన్నా మెడిసిన్స్ పెడతారేమో, దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయేమోనన్న మిస్కన్సెప్షన్స్. అంటే తెలియనితనంతో వాళ్ళు వెర్రిగా పిచ్చిగా ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే యాక్చువల్గా ఆడవాళ్ళల్లోనే లోపం ఉంటుంది, పిల్లలు పుట్టకపోతే మగవాళ్ళల్లో లోపం అనేది ఉండదు అనేది ఒకటి. తర్వాత ఏంటి అంటే ఈ పాప ఏదో కర్మ చేసుకుంది, మా బాబు ఏదో కర్మ చేసుకున్నారు, అందుకనే వాళ్ళకి ఏదో పాపం పట్టుకుంది, అందుకనే పిల్లలు పుట్టడం లేదు అని చెప్పడము, లేకపోతే వంశానుపారంగా వాళ్ళకి ఏదో శాపం తగిలింది, అందుకనే వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు అనేది ఉంటుంది. ఇంకా ఏంటి అని అంటే ఆడవాళ్ళలో 30 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అది ఆడవాళ్ళదే తప్పు ఉంటుంది, మగవాళ్ళదే అస్సలు తప్పు ఉండదు. పెళ్ళైన 15-20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆడవాళ్ళలోనే ప్రాబ్లం ఉంది, మగవాళ్ళలో ప్రాబ్లం లేదు అని తెలుసుకోరనమాట. ఊరికే ఎంతసేపు వీళ్ళకి డేట్లు వస్తున్నాయా లేదా, వీళ్ళు కలిసి ఉంటున్నారా లేదా, వీళ్ళకి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వేరేవి ఉన్నాయా అని చూసుకోవడం, ఆడవాళ్ళ పైననే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా ఏంటి అని అంటే హాస్పిటల్స్కి వెళ్ళడం వల్ల వాళ్ళు ఏవేవో చెప్తారు, ఏదేదో మందులు పెడతారు. సో దానివల్ల డేట్లు సరిగ్గా రాకపోవడం ఉంటారు. ట్యాబ్లెట్లు వేసుకొని పిల్లల్ని కంటే ఆ పిల్లలకి తెలివి సరిగ్గా ఉండదు, వాళ్ళలో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్గా దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఏంటంటే ఆడవాళ్ళల్లోనే పిల్లలు పుట్టరు అనే అవకాశం ఎంతైతే ఉంటుందో మగవాళ్ళల్లో లోపం ఉన్నా కానీ పిల్లలు పుట్టరు అనే దాని అవకాశం కూడా సమానంగా ఉంటుంది. అంటే 30% నుంచి 40% వరకు ఆడవాళ్ళల్లో పిల్లలు పుట్టకపోవడానికి లోపం ఏదైతే ఉంటుందో మగవాళ్ళల్లో కూడా 30 నుంచి 40% వరకు పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉండదు. మిగతా రిమైనింగ్ 20% వరకు ఇద్దరిలో లోపాలు ఏమీ లేకపోయినా ఇద్దరిలో లోపాలు ఉండడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉండదు. సో అది ఎలా తెలుస్తుంది? మామూలుగా కొన్ని హెర్బల్ ట్రీట్మెంట్స్, అంటే కొన్ని చెట్టు మందు, నాటు మందు, తర్వాత వేరే టైప్ ఆఫ్ మందులు వేసుకోవడము, లేకపోతే ఆ పూజ చేస్తే ఈ పూజ చేస్తే పిల్లలు పుడతారు, ఆ పూజ చేయకపోవడం వల్లనే పిల్లలు పుట్టలేదు, తర్వాత మీరు కరెక్ట్గా లేరేమో అందుకనే మీకు పిల్లలు పుట్టడం లేదేమో, ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. సో ఇంకో ఏంటి అంటే మాకు 5 ఏళ్ళు పెళ్ళైన 5 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టారు, సో మీకు కూడా అలానే ఉంటుంది అనే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఒకటి ఆలోచించండి, మన పెద్దలకి పెళ్ళిళ్ళు 12-14 లోపలనే పెళ్ళిళ్ళు అయిపోయేది. వాళ్ళు ఆడవాళ్ళలో పెద్ద మనిషి ఎప్పుడు అయ్యేవాళ్ళు? అప్పటి కాలంలో 14 సంవత్సరాలు దాటిన తర్వాత పెద్ద మనుషులు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్లో ఏంటి, పెద్ద మనిషి అయ్యేది అంటే మెన్స్ట్రుయేషన్స్ స్టార్ట్ అయ్యేది 11 నుంచి 12 ఇయర్స్ నుంచి వరకే స్టార్ట్ అయిపోతుంది. అంటే 4 ఏళ్ళ ముందట నుంచే పెద్ద మనుషులు అయిపోతున్నారు. సో పెద్ద మనుషులు అప్పట్లో పెద్ద మనుషులు కాకుండానే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు పెద్ద మనుషులు అయిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అయినా కానీ పిల్లలు పుట్టడం లేదు అంటే మాత్రం మనం ఒకటి ఆలోచించాలి కదా. సో ఇంకోటి ఏంటి, మగవాళ్ళల్లో చిన్న వయసులో అయినా కానీ పెద్ద వయసులలో అయినా కానీ వాళ్ళల్లో కూడా వీర్యకణాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ మగవాళ్ళకి వీర్యకణాలు బాగా ఉంటాయి అన్నది అవకాశం లేదు. ఇప్పటికీ కూడా చాలామందికి మగవాళ్ళల్లో వీర్యకణాలు సరిగ్గా లేవు అన్న విషయం చాలామందికి తెలీదు. సో అది ఎలా తెలుస్తుంది? ఒకసారి టెస్ట్ చేయించుకుంటేనే కదా. ఆ టెస్ట్ అనేది కరెక్ట్గా చేయించుకొని దానికి కరెక్ట్ మందు ఏమన్నా ఉందా, మెడిసిన్ ఏమన్నా ఉందా అని తెలిస్తేనే కదా మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటి, యాక్చువల్గా ఫర్టిలిటీ సెంటర్స్ అయినా కానీ గైనకాలజిస్ట్లు అయినా ఏ డాక్టర్ అయినా కానీ ఫస్ట్ పిల్లలు పుట్టట్లేదు అని అంటే ఆడవాళ్ళ ఆమెని
పేషెంట్తో పాటు వాళ్ళ అత్తనో అమ్మనో పంపిస్తారు. అది కాదు, ఖచ్చితంగా భర్త అనేది ముఖ్యం. సో ఇద్దరికి టెస్టులు చేయించుకొని వాళ్ళలో లోపాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటేనే నెక్స్ట్ ఫర్దర్గా ట్రీట్మెంట్కి పోతే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే చెట్టు మందు తాగితే పిల్లలు పుడతారు, నాటు మందులు తాగితే పిల్లలు పుడతారు అని చాలా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఇప్పుడు ఒకసారి చెప్తాను. డేట్లు సరిగ్గా రాకపోతే నాటు మందులైనా కానీ చెట్టు మందులైనా కానీ పనిచేయవు. మగవాళ్ళలో కణాలు అనేది లేకపోతే అవన్నీ ఏవి పనిచేయవు. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళలో నీటి బుడగల సమస్య ఉన్నప్పుడు, తర్వాత ఎండోమెట్రియోసిస్ అంటాం, అంటే అండాశయాలలో కొంచెం లోపం వల్ల అవి సిస్ట్లు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లాంటి కండిషన్స్ దానికి సర్జరీ కరెక్ట్ మెడిసిన్ పోతేనే, ట్రీట్మెంట్ కరెక్ట్గా పోతేనే పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ట్యూబ్స్ అనేది ఉంటాయి. సో ఆ ట్యూబ్స్ అనేది పైపులు లాంటివి, దాంట్లో బ్లాక్ ఉంటే ఏ మందు పనిచేయదు. ఇంకోటి మగవాళ్ళల్లో కణాలు. సో మగవాళ్ళల్లో బీజాల దగ్గర వాపులు ఏమన్నా ఉన్నాయా అనేది మగవాళ్ళకే తెలుస్తుంది. సో అవి సిగ్గు వల్లనో బయటికి చూపించుకునే అవకాశం అనేది ఉండదు. సో దానికంటూ కొంతమంది డాక్టర్స్ ఉంటారు కాబట్టి కిడ్నీ డాక్టర్లు, యూరాలజీ డాక్టర్లు, సర్జన్స్ ఉంటారు. సో వాళ్ళతో ఒక మాట చెప్పించుకొని చూపించుకుంటే మాత్రం, స్కానింగ్ అలాంటివి చేయించుకుంటే కణాలకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటి అని అంటే ఆడవాళ్ళల్లో 35 ఏళ్ళ తర్వాత కూడా పిల్లలు పుట్టట్లేదు అని అంటే ఆడవాళ్ళని ఎట్లా మీరు చెప్తున్నారో, మగవాళ్ళల్లో 45, 50, 55 ఏళ్ళైనా కానీ కణాలు బాగున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది మగవాళ్ళల్లో అని అపోహలో చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఒకవేళ కణాలు ముందు బాగున్నా కానీ మనం తీసుకున్న గాలి పొల్యూషన్, తర్వాత నీటి పొల్యూషన్, తర్వాత ఫుడ్ పొల్యూషన్ వల్ల మగవాళ్ళల్లో కూడా కణాలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వాటిలో క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. ఇంకోటి ఏంటంటే 45 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కనడానికి మీరు ట్రై చేసేటట్టయితే లోపాలు ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. బ్రెయిన్ సరిగ్గా డెవలప్ కాని పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనము అంటే సపరేట్ చేసుకొని ట్రీట్మెంట్కి ముందుకు పోవాలంటే, పెళ్ళైనాక ఆడవాళ్ళల్లో అయినా మగవాళ్ళల్లో అయినా కానీ పెళ్ళైనాక 25 సంవత్సరాల లోపల పెళ్ళైంటే కనుక ఒక 1 year 2 years అంటే సంవత్సరంన్నర 2 ఏళ్ళ లోపల ప్రెగ్నెన్సీ అనేది నిలబడలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అది భార్యాభర్తలు వెళ్ళి ఇద్దరు కణాల టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ 25 సంవత్సరాల తర్వాత పెళ్ళయి సంవత్సరమైన పిల్లలు పుట్టలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇంకా మగవాళ్ళల్లో 45 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టడం లేదు అని అంటే కనుక ఖచ్చితంగా కణాలు చూసుకోవాలి. ఇంకా వాళ్ళలో ఏమైనా అలవాట్లు ఉంటే కూడా దాన్ని తగ్గించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే 35 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా అలానే వెయిట్ చేస్తూ ఉంటే మాత్రం మీ గుడ్లు అనేవి చాలా వరకు తగ్గిపోయి ఉంటాయి, కణాలు అనేది చాలా వరకు తగ్గిపోయి ఉంటాయి. సో ఇవన్నీ క్లారిఫై చేసుకొని ముందడుగు వేస్తే మాత్రం సక్సెస్ రేట్ అనేది బాగా ఉంటుంది. ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఏంటి అని అంటే కొన్ని జ్యూసులు తాగడం వల్ల, కొన్ని మందులు తీసుకోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. మా టైంలలో ఇలా జ్యూసులు తీసుకోవడం వల్ల, ఈ మందు నాటు మందు తీసుకోవడం వల్ల పిల్లలు పుడతారన్నారు. అది కాదు. సో ట్రీట్మెంట్ అనేది చాలా వరకు డిఫరెంట్ ఉంది. కొంతమందికి డేట్లు ఒకవేళ 16, 18 ఏళ్ళకి పెళ్ళి అంటే కనుక వాళ్ళకి డేట్లు కరెక్ట్గా రావడం లేదు అన్న విషయం వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో అలా డేట్లు సరిగ్గా రాకపోతే అట్లా ఉన్న సిచ్యువేషన్స్ని కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే మాకు 5 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టినారన్న పిచ్చి ఆలోచనలో ఉంటారు. అలాంటివి కాదండి. నీటి బుడగల సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా డేట్లు సరిగ్గా రాకపోతే మాత్రం వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది వేరే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని చెప్తే టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటే భయపడిపోతారు. కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ వల్ల ప్రాబ్లమ్స్ అనేది ఏమీ ఉండవు. ప్రెగ్నెన్సీ ఎంత బాగా అవుతుందో ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయినాక బేబీస్ కూడా అంతే బాగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, తెలివిగానే ఉంటారు. ఇవన్నీ చూసుకొని మనం ముందడుగు వేస్తేనే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కాకుండా ఉండే అవకాశం వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం పెంచుతుందన్నమాట. సో ఇంట్లో ఉన్న వాళ్ళు మాటలు వినొచ్చు, కానీ ఏంటి అని అంటే ట్రీట్మెంట్ కరెక్ట్గా లేకపోతే మాత్రం ఏది మనం చేయలేం. థ్యాంక్ యూ అండి.